హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజైతే మరొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా అయితే, ఎందుకంటే ల్యాగ్ ఇవ్వద్దు వీడియో, తొందరగా స్టార్ట్ చేసేసుకుందాం. లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేసుకుందాం, ఓకేనా? ఓకే, నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. చూసారా, ఈ వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? ఒక్క మిస్డ్ కాల్తో మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో మీరు తెలుసుకోవచ్చు అనేసి అయితే వీడియో అప్లై చేశాను కదా. అయితే మిస్డ్ కాల్ ఓకే, మిస్డ్ కాల్తో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు, ఓకే. కానీ అది ఎట్లా? ఓన్లీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తోటే మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అవుతుంది కదా. నేను అదే ఆ వీడియోలో చెప్పాను. అయితే మరి రిజిస్టర్ లేకపోతే, నెంబర్ రిజిస్టర్ అవి లేకపోతే ఏం చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? అది బ్యాంకుకి వెళ్ళి కూడా అవసరం లేదు, ఓకేనా? మీరు టెన్షన్ పడద్దు, ఇంట్లో ఉండే మీరు మీ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు క్లియర్గా అయితే అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను, ఓకే. స్టార్ట్ చేద్దాం. ఓకే, చూడండి, నేనైతే కీప్యాడ్ మొబైల్లో చేస్తున్నాను అనమాట. టైం అయితే 9:41 అయింది. అయితే టచ్ ఫోన్లో కూడా చేయొచ్చు, కాకపోతే వాట్సాప్ మెసేజ్ అయితే చేయం కదా, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ అయితే చేస్తాము, ఓకేనా? ఫస్ట్ అయితే నేను మిస్డ్ కాల్ అని చెప్పాను కదా, మిస్డ్ కాల్తో తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చి చూద్దాం, నెంబర్ రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట. మిస్డ్ కాల్ ఇస్తేను ఆ నెంబర్కి అయితే నేను మిస్డ్ కాల్ ఇస్తున్నాను, చూడండి. రిజిస్టర్ అయితేనేమో మనకి బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తుంది, రిజిస్టర్ కాకపోతే మీ నెంబర్ రిజిస్టర్ అవ్వలేదు అనేసి అయితే చెప్తుంది. చూడండి, మిస్డ్ కాల్ ఇచ్చాను, చూడండి, వెంటనే మెసేజ్ అయితే వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి మీకు మెసేజ్ అయితే చూపిస్తా, చూడండి. డియర్ కస్టమర్, యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఫర్ దిస్ ఫ్యాకల్టీ టు రిజిస్టర్ ఫర్ ఎస్బీఐ క్విక్ ఫ్యాకల్టీ సెండ్ ఏ ఎస్ఎంఎస్ ఆర్ ఈజీ అని ఇచ్చారండి. ఆర్ ఈజీ అకౌంట్ నెంబర్ కింద నెంబర్ ఇచ్చారనమాట. 2 నెంబర్ ఇచ్చారు, మొబైల్ నెంబరు. ఆ నెంబర్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మెసేజ్ పంపవలసిన నెంబర్ అయితే అక్కడ ఇచ్చారన్నమాట మీకు. ఆ నెంబర్కి మీరు మెసేజ్ అయితే పంపించాల్సి ఉంటుంది. అది ఎలా పంపించాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో, చూడండి. ఓకే, నెంబర్ చూసారు కదా, ఈ నెంబర్కి మనం టెక్స్ట్ మెసేజ్ అనేది పంపించాలి, ఓకేనా? నేను ఇప్పుడైతే మీకు ఎలా పంపించాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనం మెసేజెస్లోకి వెళ్తే ఇక్కడ రైట్ మెసేజ్, ఇన్బాక్స్, డ్రాప్స్ అండ్ అవుట్ బాక్స్, సెండ్ మెసేజ్ అని ఉంది కదా. పైన చూడండి, రైట్ మెసేజ్ అని ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఆర్ఈజీ అని టైప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూసారా, స్మాల్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. అలా స్మాల్ లెటర్స్ రాకూడదు, క్యాపిటల్ లెటర్స్ రావాలి అన్నీ కూడా. ఆర్ఈజీ అనేవి క్యాపిటల్ లెటర్స్లోనే రావాలి, ఓకేనా? ఇక్కడ మనం సెట్టింగ్స్ మార్చుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నా, చూడండి. కీప్యాడ్ మొబైల్ కదా, ఎవరైనా మొబైల్ వాడితే కింద యాష్ నొక్కితే మనకి సెట్టింగ్స్ మారుతాయి అన్నమాట. నేను చేశాను, చూడండి. ఆర్ఈజీ అని టైప్ చేశాను మెసేజ్లో. తర్వాత స్పేస్ ఇవ్వాలి, గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఆర్ఈజీ టైప్ చేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి. నేను అక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చానండి, కాకపోతే ఇందులో హైడ్ చేశాను. అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ మెసేజ్ నొక్కి, మనం అక్కడ ఇందాక రిజిస్టర్ అవ్వలేదు కదా, అప్పుడు నెంబర్ ఇచ్చారు కదా మనకి మెసేజ్లో, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆ నెంబర్కే మనం పంపించాలి కదా ఈ మెసేజ్ అనేది, అందుకనేసి ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. ఈ అకౌంట్ కూడా రిజిస్టర్ అవి లేదు కదా, మీకు తెలిసిపోయింది కదా, నేను ముందే చూపించాను. రిజిస్టర్ అవి లేదని మనకి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది అన్నమాట. ఆ నెంబర్కి సెండ్ చేసేయండి మెసేజ్, ఆర్ఈజీ స్పేస్ అకౌంట్ నెంబర్, ఓకేనా? ఎస్బీఐ అండి, ఓన్లీ ఎస్బీఐ అకౌంట్స్ మాత్రమే, ఓకే. ఇప్పుడైతే నేను మెసేజ్ సెండ్ చేశాను. ఇప్పుడు మనకి వెంటనే
ఇంకొక మెసేజ్ అనేది పంపించారు చూడండి. చూసారా, డియర్ ఎస్బీఐ కస్టమర్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చింది. సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు మనకు మెసేజ్ వచ్చేసింది. ఫర్ ఎస్బీఐ క్విక్ ఫ్యాకల్టీ ఫర్ ఫుల్ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎస్ఎంఎస్ హెల్ప్ టు అక్కడ నెంబర్ ఇచ్చారు. ఇంకా ఫుల్ లిస్ట్గా ఏమైనా హెల్ప్ కావాలంటే నెంబర్ కూడా మనకి ఇచ్చారన్నమాట. వెంటనే రెస్పాన్స్ వస్తుందన్నమాట. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా ఈజీ. చూసారా, ఇందాక 9:41 అయింది, ఇక్కడ 9:52. అంటే 3 మినిట్స్లోనే మనకి ఈ సెట్టింగ్ అంతా చేసేసుకోవచ్చు. నేను వీడియో ఎడిటింగ్ చేయడం వల్ల ఇంకా టైం పట్టిందనమాట నాకు. ఓకేనా. ఓకే, ఇప్పుడు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చి అయితే చెక్ చేద్దాం బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది చూపిస్తుందా లేదా అనేది. ఓకేనా, మిస్డ్ కాల్ అయితే ఇచ్చానండి. ఇప్పుడు వెంటనే మనకి మెసేజ్ అని వస్తుంది. మిస్డ్ కాల్ మనం కట్ చేయకుండా మిస్డ్ కాల్ కట్ అయిపోతుందండి, మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే మనకు మెసేజ్ వస్తుంది చూడండి. చూసారా, మెసేజ్ అనేది వచ్చింది. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. టైము డేటు వచ్చింది. అవైలబుల్ బ్యాలెన్స్ అకౌంటింగ్, మన అకౌంట్ నెంబరు లాస్ట్ నెంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ 25,982 రూపీస్ అమౌంట్ ఇచ్చింది. చూసారా, అలా అన్నమాట. మీకు మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా చేయాలనేది. రైట్ మెసేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ ఈజీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి. నేనైతే 1 2 3 నొక్కానండి. మీరు అకౌంట్ నెంబర్ టైప్ చేసి అక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మెసేజ్ సెండ్ చేసేయండి. ఓకే, చూసారు కదండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేశాను మీ అందరి కోసం. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అనేది కామెంట్ రూపంలో కామెంట్లో చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.